లెక్క ఉండేది కాదు. తర్వాత పీరియడ్కి అటెండెన్స్ వేసేవాళ్ళు. మేము కాలేజీలకు వచ్చేటప్పుడు, మేము డిగ్రీకి వచ్చేటప్పుడు పీరియడ్కి అటెండెన్స్ వేసి ఈ 5 పీరియడ్లలో మినిమం 3 పీరియడ్లు ఉండాలి. అప్పుడు హాఫ్ డే, 5 పీరియడ్లు అటెండ్ అయితే ఫుల్ డే, ఇట్లా పెట్టారు. అది కాలేజీల్లో. మీరు దీంట్లో పెడుతున్నారు. ఇప్పుడు దాంట్లో 175 మంది అట్లాగా పాసిపెట్లేసి కూర్చోవాలి. దాంట్లో వాళ్ళకి ఇంకా ఏమీ లెక్కలేదు అన్నటువంటి రూట్లో తీసుకొస్తున్నారు. బేసిక్గా ఒకటి అటెండెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కానీ, లేకపోతే ఇది వాళ్ళని వాళ్ళు చిన్నబుచ్చుకుంటున్నారు అన్నటువంటిది ఆలోచించుకుంటే సరిపోతుంది. అలా కాదు ఈ ధోరణి కరెక్ట్ అనుకుంటే రేపు పొద్దున వీళ్ళు ఇబ్బంది పడతారు, అంత మించేం లేదు. రావాలని పిలవండి, నో డౌట్. అందులో నేను చెప్పాను కదా, అనర్హత వేటు వేసి తొలగిస్తే అవతలోడికి సింపతి, అంత మించి ఏం లేదు. రోజాని అట్లా ఏడిపించారు 19కి ముందు, రోజా తర్వాత మళ్ళీ చక్కగా గెలిచింది కదా భారీ మెజార్టీతో. ఏడిపించినప్పుడు ఇంకొంచెం గెలుపు వస్తుంది. చంద్రబాబు గారిని ఏడిపించారు, భారీ మెజార్టీతో గెలవలేదా? అయ్యన్న పాత్రని ఏడిపించారు, భారీ మెజార్టీతో గెలవలేదా? నువ్వు ఏడిపించే కొద్దీ అది అవతల వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. ప్రజాస్వామ్యంలో అది గుర్తుపెట్టుకోవాల్సింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అనే విషయంలో జగన్లో ఏమన్నా మార్పు కనిపిస్తుందా? నిన్న రావడాన్నే మార్పుగా చూడాలా? వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదా కోసం ప్లకార్డులు పట్టుకున్న 11 మంది ఎమ్మెల్యేలు అక్కడ నినదించడం, ఎలాంటి మార్పు రాలేదు, అదే ధోరణిలో ఇంకా ఉన్నారు జగన్ గారు అనుకోవాలి. నేను చెప్పాను